నటించిన దేవర సినిమా హవా నడుస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా సినిమాకు అనిరుద్ధ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. దేవరాలో ఎన్టీఆర్ 2 పాత్రల్లో కనిపించారు. ఇంకా సినిమా విడుదల సందర్భంగా ఖమ్మం జిల్లాలో థియేటర్ల ముందు ఎన్టీఆర్ అభిమానులు సినిమా చూడటానికి బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి బెనిఫిట్స్ షోలు మొదలు పెట్టడంతో అభిమానులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు తిరగరాయటం ఖాయమంటూ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా హవా నడుస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా సినిమాకు అనిరుద్ధ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. దేవరాలో ఎన్టీఆర్ 2 పాత్రల్లో కనిపించారు. ఇంకా సినిమా విడుదల సందర్భంగా ఖమ్మం జిల్లాలో థియేటర్ల ముందు ఎన్టీఆర్ అభిమానులు సినిమా చూడటానికి బార్లు తీరారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి బెనిఫిట్స్ షోలు మొదలు పెట్టడంతో అభిమానులు బాణసంచా కాల్చి సందడి చేశారు. దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు తిరగరాయటం ఖాయమంటూ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దేవర సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద కోలాహలం ఏ విధంగా ఉంది? చాలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి దేవర మూవీ ఈ రోజు రిలీజ్ అవుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా మూవీగా దేవర కూడా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోలాహలం అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే తెల్లవారుజాము నుండే కూడా 3 గంటల నుండే బెనిఫిట్ షోకి సంబంధించి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం, అదేవిధంగా టికెట్ ధర కూడా పెంచుతూ కూడా అవకాశం ఇవ్వడంతో కూడా ఇటు రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా మొత్తం తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మొత్తం అన్ని థియేటర్లలో తెల్లవారుజాము నుండి కూడా బెనిఫిట్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ ముందుగానే చేరుకొని ఇటు బాణసంచ కాలుస్తూ కూడా సందడి చేశారు. అదేవిధంగా ఈ చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాది అభినయం చేస్తున్న నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. మరొక వైపు ఇటు ఏదైతే జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలోని తెరకెక్కినటువంటి ఈ ఫ్యాన్ ఇండియా మూవీ ఖచ్చితంగా రికార్డు తిరగరాస్తుందని కూడా ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా అదే తరహాలో కూడా ప్రమోషన్ కూడా దేవర సినిమాకు చేయడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా రికార్డు తిరగరాస్తుంది దేవర సినిమాని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు తెల్లవారుజాము నుండి కూడా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడితో పాటు కోలాహలంగా మారింది. బాణసంచాలు కాలుస్తూ థియేటర్ దగ్గర ప్రత్యేక ఫ్లెక్సీలు పెట్టి అభిమానాన్ని చాటుకున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు నడుస్తున్న నేపథ్యంలో కూడా మరొక ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారని చెప్పొచ్చు. దీంతో పాటు ఏదైతే ఇటు కడపలోని రాజా థియేటర్ దగ్గర కూడా టికెట్లు లేకుండానే థియేటర్లోకి ప్రవేశించడంతో కూడా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఇటు అన్ని థియేటర్ల దగ్గర అంటే టికెట్ల కోసం ఎగబడడం ఇవన్నీ అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే దేవర సినిమా అయితే బెనిఫిట్ షో అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు.
రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. చూడక 6 సంవత్సరాలు అవుతుంది అన్నం చూడక. ఇప్పుడు మేము అన్నయ్య దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నాం. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఇక నేను దానికంటే ఎక్కువ చెప్పను. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. దేవర అంటే దేవరా చెప్పినట్టు కాదు, సినిమా చూస్తే అందరికీ తెలిసిద్ది.